హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? తెలంగాణలో ఆర్టీసీలో అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. 1743 ఉద్యోగాలతోనైతే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దీని క్వాలిఫికేషన్ ఏంటి? ఏ ఏ పోస్టులైతే వచ్చాయి? దీని ఎంపిక విధానం ఎట్లా? ఎగ్జామ్ ఉంటదా? లేదా? ఏజ్ ఎంత? అనేదైతే ఇప్పుడైతే మనం మాట్లాడుకుందామండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలతోనైతే మేము ముందుకైతే వస్తానండి. తెలంగాణ ఆర్టీసీలో అయితే 1743 ఉద్యోగాలతోనైతే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఆహ్, దీనికైతే శ్రామిక్ ఉద్యోగాలండి. డ్రైవర్ పోస్టులెన్ని, శ్రామిక్ పోస్టులెన్ని, డ్రైవర్‌కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, శ్రామిక్‌కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, మన జిల్లాల వారీగా పోస్టులెన్నున్నాయి, అసలు ఇది ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందనేదైతే ఇప్పుడైతే మీకు వెబ్‌సైట్ ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తానండి. నోటిఫికేషన్ అయితే సెప్టెంబర్ 17 రోజైతే వచ్చిందండి. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి అక్టోబర్ అండి. అక్టోబర్ 8 వరకి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితదండి. అప్లికేషన్ ఫీజ్ ఎంత? క్వాలిఫికేషన్ ఏంటనేది ఇప్పుడైతే మనం చూద్దామండి. అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 28 వరకైతే లాస్ట్ డేట్ ఉందండి. 11 డేస్ అయితే ఛాన్స్ ఇచ్చిర్రు. ఎవరైనా డ్రైవర్ పోస్ట్‌లకు గానీ, లేకుంటే శ్రామిక్ పోస్ట్‌లకు గానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్‌లయితే వదులుకోకండి. ఏజ్ అయితే 52 వరకు ఉందండి. 22 నుండి 35 ఇయర్స్ అయితే ఏజ్ ఇచ్చిర్రండి. దానికి తెలంగాణ జీవోస్ అన్నీ కలుపుకొని మనకైతే 12 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే కలిపిర్రండి. మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ కలుపుకొని మొత్తం 52 ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళ వరకైతే మీరైతే అప్లై చేసుకోవచ్చండి. 22 ఇయర్స్ నుంచి 52 ఇయర్స్ వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం పోస్టులు ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్నున్నాయి, వాటికి జీతం అంటే శాలరీ ఎంతొస్తది, డ్రైవర్ పోస్టులకు గానీ, లేకుంటే శ్రామిక్ పోస్టులకు గానీ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ ఏ పోస్టులున్నాయైతే మనమైతే ఇప్పుడైతే చూద్దామండి. ఇప్పుడు మీకు ఒకసారి వెబ్‌సైటు నోటిఫికేషన్ అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తానండి. ఇక్కడ క్రోమ్‌లో ఏమని సెర్చ్ చేయాలంటే మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. క్రోమ్‌లో టీజీపీఆర్‌బీ అండి. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. టీజీపీఆర్‌బీ ఓపెన్ చేయగానే ఇక్కడ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని వచ్చింది కదండీ! ఈ వెబ్‌సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ 2025 ఇన్ టీజీఎస్ఆర్టీసీ అని ఇక్కడ నోటిఫికేషన్ పైన న్యూ కనిపిస్తుంది కదండీ! ఇక్కడ చూడండి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అండ్ శ్రామిక్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 28 లోపైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చండి ఈ పోస్టులకైతే. ఇప్పుడు నోటిఫికేషన్ మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చూసారా అండి సెప్టెంబర్ 17 రోజైతే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఇప్పుడు డ్రైవర్ పోస్టులు ఎన్నున్నాయి, జీతం అంటే శాలరీ ఎంత అనేదైతే చూడండి ఇక్కడ. కోడ్ అండి. పోస్ట్ కోడ్ 45 డ్రైవర్ ఇన్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అని ఉంది కదా! వేకెన్సీస్ అయితే 1000 పోస్టులు అయితే ఉన్నాయండి ఖాళీగా. పే స్కేల్ ఎంత అంటే 20,960 నుంచి 60,000 వరకైతే మీకైతే శాలరీ అయితే వస్తదండి. అన్ని బెనిఫిట్స్ కలుపుకొని అయితే ఒక 30,000, 32,000 వరకైతే డ్రైవర్‌కి అయితే వస్తదండి. తర్వాత పోస్ట్ కోడ్ 46 శ్రామిక్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అని ఉంది కదా! 743 అయితే ఉన్నాయండి. 743 పోస్టులు అయితే ఉన్నాయండి. వీళ్ళకైతే 16,000 నుంచి 45,000 వరకే మధ్యలో అయితే జీతం అనేదైతే వస్తదండి. మొత్తం టోటల్ డ్రైవరును శ్రామిక్ పోస్ట్ కలుపుకొని అయితే 1743 అయితే పోస్టులయితే ఉన్నాయండి. ఇప్పుడు మనకు డ్రైవర్ పోస్టులు జిల్లాల వారీగా ఏమి పోస్టులు ఉన్నాయైతే ఒకసారి చూడండి. ఇక్కడ పోస్ట్ కోడ్ 45 అని ఉంది కదా! ఇట్లా దీని ప్రకారం ఇక్కడ ఇస్తారండి. 45 పోస్ట్ కోడ్ 45 అంటే డ్రైవర్ పోస్టులు అన్నట్టు ఇవి. ఇక చూడండి మనం కంటిన్యూయస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అని ఉంది కదా! 1 అని. ఈ క్యాడర్‌కి ఏ జిల్లాలు వస్తాయి 2కి, 3కి ఇవన్నీ ఉన్నాయి కదా! మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు చూసుకొని అయితే అప్లై చేసుకోండి. 22 ఇయర్స్ నుంచి 52 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చండి. ఆదిలాబాద్‌లో
2 ఉన్నాయి. లాస్ట్ రిక్రూట్‌మెంట్‌లో మిగిలిపోయినాయి అవి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అంటే ఇప్పుడు 19 మొత్తం కలుపుకొని 21 అండి. మంచిర్యాలలో 24. ఈ విధంగా అయితే ఒకసారి అయితే మీరు చూసుకోండి. నిర్మల్, పెద్దపల్లి ఈ పోస్టులనైతే ఒకసారైతే మీరు చూసుకోండి. ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 46 అండి. ఇది శ్రామిక్ అండి. ఇదేమో డ్రైవర్ పోస్ట్ ఏమో 10థ్ క్లాస్‌తోనండి. శ్రామిక్ పోస్ట్‌లొచ్చేసి ఐటీఐ అండి. ఐటీఐ ట్రేడ్ మీరు ఏ ట్రేడ్ చేసినా ఆ ట్రేడ్ అండి. ఇప్పుడు మెకానిక్ అండి. మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్. ట్రేడ్ వాళ్ళు ఉంటారు కదా! ట్రేడ్‌కి సంబంధించిన వాళ్ళండి. 589 పోస్టులయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఫిట్టర్‌కి, ఆటో ఎలక్ట్రీషియన్స్, పెయింటర్, వెల్డర్, కట్టింగ్ అండ్ సేవింగ్, అప్‌హోల్స్టర్ అవి అన్నీ ఒకసారైతే చూసుకోండి. మీరు ఏ ట్రేడ్‌కి సంబంధించిన వాళ్ళైతే ఆ ట్రేడ్‌కి సంబంధించి అయితే మీరు చూసుకొని అయితే అప్లై చేసుకోండి. ఈ జిల్లాల వారీగా పోస్టులండి వాళ్ళకి. ఇప్పుడు ఏజ్ క్వాలిఫికేషన్ ఎంత, ఏజ్ ఎంత అనేదైతే మనం అది చూసుకుందామండి. ఫీజ్ అండి ఇది. మనకి డ్రైవర్ పోస్ట్‌కి ఏ ఫీజు, శ్రామిక్ పోస్ట్‌కి ఫీజు అయితే ఇక్కడ చూడండి. ఎస్సీ, ఎస్టీ అండ్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణలో ఉండి ఎస్సీ, ఎస్టీ లోకల్ పీపుల్‌కైతే 300 అండి. అదర్స్ బీసీ వాళ్ళకి లేకపోతే ఈడబ్ల్యూఎస్, ఓసీ వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి 600. శ్రామిక్ కూడా 200. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 200 అండ్ మిగతా వాళ్ళకి 400 ఫీజ్ అయితే. ఆన్‌లైన్ అయితే స్టార్ట్ అయ్యేదైతే అక్టోబర్ 8 కండి. ఇక్కడ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని అయితే చూపిస్తున్నారు. ఎలిజిబిలిటీ అండి ఏజీ ఇక్కడ పోస్ట్ కోడ్ 45 ఉంది కదా! 45కి అయితే ఇక చూడండి 22 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకి ఇచ్చారు కదా! దానికి తెలంగాణ జీవోస్ కలుపుకొని 12 ఇయర్స్ అండి. ఈ 35 ఇయర్స్‌కి 12 ఇయర్స్ కలిపితే ఎంత అయితది? 47 ఇయర్స్. ఈ 47 ఇయర్స్‌కి మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటది. అది ఆ 5 ఇయర్స్ కూడా కలుపుకుంటే 52 ఇయర్స్ అండి మొత్తం. 22 ఇయర్స్ నుండి 52 ఇయర్స్ వరకి మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చండి. ఎక్స్ సర్వీస్ మెన్, ఇండియన్ వీళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇది శ్రామిక్ పోస్ట్‌కండి. సేమ్ అట్లనే ఉంటది. 52 ఇయర్స్ శ్రామిక్ పోస్ట్‌కైనా, డ్రైవర్ పోస్ట్‌కైనా సేమ్ ఉంటదండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎగ్జామ్ అయితే లేదండి. ఎగ్జామ్ అయితే దీనికి ఉండదు. మీకు డ్రైవర్ పోస్ట్‌కైతే ఇక్కడ చూపిస్తానండి. ఇగో సెలక్షన్ ప్రాసెస్ ఏముండదు. అడ్మిట్ కార్డు, మన ఇంటిమేషన్ లెటర్ అయితే తీసుకొనైతే ఎళ్ళాలండి. డ్రైవర్ పోస్ట్‌కైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి. హెవీ పాసెంజర్ మోటార్ వెహికల్ అయితే లైసెన్స్ అయితే ఉండాలి. ఇది పాసెంజర్ వెహికల్ అని ఉండాలి. లేకుంటే హెవీ మోటార్ అయితే వెహికల్ వాళ్ళకైతే ఉండాలండి. డ్రైవర్ పోస్ట్‌కైతే శ్రామిక్ పోస్ట్‌కైతే ఏం అవసరం లేదండి. ఒకసారి మీరైతే ఇది డౌన్లోడ్ చేసుకొనైతే ఇది శ్రామిక్‌దండి. ఐటీఐతోనే ఉండి 90 మార్క్స్ ఉంటాయట వాళ్ళకి ట్రేడ్‌కి సంబంధించింది. ఒకవేళ మీరు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళైతే 10 మార్క్స్ అయితే కలుస్తాయండి. 100 మార్క్స్‌కైతే మీకు ఉంటది. ఎగ్జామ్ ఏమి ఉండదు. సెలక్షన్ ప్రాసెస్సే ఉంటది. ఒకసారి ఇది నోటిఫికేషన్ అయితే ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్‌గా అయితే చూసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అయితే చూసుకోండి. ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో షేర్ చేస్తే తెలియని వాళ్ళకు తెలుస్తుంది కదా! ఒక్కరికి హెల్ప్ అయినా కూడా ఎంతో హ్యాపీగా ఉంటది.